ఒక స్టార్టప్ సక్సెస్ అయిందంటే దాని వెనుక చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదే ఒక స్టార్టప్ ఫెయిల్ అయిందంటే దాని వెనుక మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ మాత్రమే ఉంటాయి. సో మీకంటూ ఒక ఓన్ బిజినెస్ ఆర్ స్టార్టప్ను ఫౌండ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అనుకుంటే మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి అని ఈ ఫెయిల్డ్ స్టార్టప్ సిరీస్లో తెలుసుకుందాం. ఈ సిరీస్లో మనం ఫస్ట్ చూడబోయేది దూద్వాలా. 2015లో ఇబ్రాహిం అక్బరీ అండ్ ఆకాష్ అగర్వాల్ బెంగళూరులో స్టార్ట్ చేసి వితిన్ 3 yearsలో హైదరాబాద్, పూణేకి ఎక్స్పాండ్ చేసి 400+ టీమ్తో $5.4 million అంటే 45 crores ఫండ్స్ను రైజ్ చేసి 2019లో ఫెయిల్ అయ్యి కంప్లీట్గా షట్ డౌన్ చేశారు. స్టార్టప్ అంటేనే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ దూద్వాలా స్టార్టప్ ఫెయిల్ అవ్వడమే కాకుండా ఫౌండర్స్ పైన ఫ్రాడ్ అనే కేసెస్ అండ్ FIRs రిజిస్టర్ అయ్యి ఇప్పుడు వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు. రియాలిటీ ఆఫ్ ద స్టార్టప్ వరల్డ్ ఏంటి, ఎలా ఉంటుంది అని ఈ వీడియోను ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. 45 crore రూపీస్ను 3 roundsలో ఫండింగ్గా రైజ్ చేశారంటే వాళ్ళు ఏదో ఒక మేజర్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తుంటేనే అర్థం కదా. సో వాట్ ప్రాబ్లమ్ దూద్వాలా వాజ్ సాల్వింగ్? వీళ్ళు టార్గెట్ చేసింది $180 billion వాల్యూ చేసిన ఇండియన్ డైరీ మార్కెట్. ఈ పాల వ్యాపారం అనేది మేజర్గా అక్కడి పాల వ్యాపారుల చేతే డామినేట్ చేయబడి ఒక డిజిటలైజేషన్ లేకుండా రన్ అవుతుండే. సో దూద్వాలా అందులో కొన్ని ప్రాబ్లమ్స్ను ఐడెంటిఫై చేసి సిటీస్లో ఉన్న వాళ్ళను వాళ్ళ టార్గెట్ ఆడియన్స్గా పిక్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి అని అనుకున్నారు. దూద్వాలను తెలుగుకు ట్రాన్స్లేట్ చేస్తే లిటరలీ పాల వ్యాపారి ఆర్ పాలు తీసుకొని వచ్చేవారు అని అర్థం. బట్ వాళ్ళు పాలు మాత్రమే సెల్ చేశారా అంటే లేదు, పాలతో పాటు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ అదర్ డైరీ ప్రోడక్ట్స్ను కూడా సెల్ చేసేవాళ్ళు. సో చాలామంది దూద్వాలా ఏం సెల్ చేస్తుండే అని అడిగితే నేను దీనికి ముందు చెప్పిన అన్ని విషయాలు చెప్తారు. బట్ యాక్చువల్లీ దూద్వాలా సెల్ చేయాలి అని అనుకోండి కన్వీనియన్స్ని. మేజర్ సిటీస్లో మార్నింగ్ లేచి పాలు తీసుకొచ్చే ఒక ప్రాసెస్ను హెక్టిక్ అని ఫీల్ చేసే వాళ్ళకి, టైం లేదు అనుకునే వాళ్ళకి, ఎక్కడ తేవాలి అని తెలియని వాళ్ళకి మేమే తీసుకొని వచ్చి ఇస్తాం, అది కూడా మార్నింగ్ 7 AM లోపలే తెచ్చిస్తాం అనే ఒక కన్వీనియన్స్ను దూద్వాలా సెల్ చేయాలి అని అనుకున్నారు. సో అదే వీళ్ళు సాల్వ్ చేయాలి అని అనుకున్న ఒక ప్రాబ్లం. అండ్ వీళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ 7 AM లోపలే MRP ప్రైస్ కంటే తక్కువకే తెచ్చిస్తాం అనే ఒక అష్యూరెన్స్. ఇక్కడ వీళ్ళకి ఫండ్స్ రావడానికి ఒక మేజర్ రీజన్ ఏమిటంటే వీళ్ళు 7 AM లోపలే తెచ్చిస్తాం అనే సర్వీస్ను ఇవ్వడం అండ్ ఆ సర్వీస్కి సబ్స్క్రిప్షన్ మోడల్ను ఇంట్రడ్యూస్ చేయడం. సో అది మనం నోటీస్ చేయాల్సిన ఒక మేజర్ పాయింట్. ఈ మిషన్ అండ్ విషన్తో స్టార్ట్ చేసిన దూద్వాలా ఫెయిల్ అయింది అని మనకు తెలుసు. సో దూద్వాలా ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అండ్ మనం ఏం నేర్చుకోవాలి? నెంబర్ 1, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్. దూద్వాలా ఒక స్టార్టప్ కాబట్టి వీళ్ళకి మార్కెట్లో ఆల్రెడీ బిగ్ బాస్కెట్, గ్రోపర్స్, నింజా కార్ట్ వంటి కాంపిటీటర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ యాప్ను కస్టమర్స్ యూజ్ చేయడానికి వీళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ చాలా ఎక్కువైంది. డిస్కౌంట్స్ అని, కూపన్స్ అని, మార్కెటింగ్ అని ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని పాసిబుల్ వేస్లోనూ వాళ్ళు కస్టమర్స్ను వాళ్ళ ప్లాట్ఫామ్కి తీసుకొని రావాలి అని అనుకున్నారు. వాళ్ళ ఇంటెన్షన్స్ క్లియరే. ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఒక రీజన్గా చెప్తున్నాం. జియో కూడా ఇదే చేసింది కదా. కస్టమర్ ఫస్ట్ ఆ సర్వీస్ని యూజ్ చేయాలి, ఆ కన్వీనియన్స్కు అడిక్ట్ కావాలి. ఆ తర్వాత జియో చేసిన విధంగా ప్రైజెస్ను ఇంక్రీజ్ చేసి మొత్తం మార్కెట్నే డిస్టర్బ్ చేయవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు జియో కాదు కదా. వీళ్ళకు ఆల్రెడీ చాలా కాంపిటీషన్ ఉండడం వల్ల ఆ కస్టమర్ను అక్వైర్ చేయడానికి వీళ్ళు బర్న్ చేసిన క్యాష్కు ఎక్కడ ఎండ్ కార్డ్ వేయాలి అనే తెలీదు. క్యాష్ బర్న్ అవుతూనే ఉంది, కస్టమర్స్ వస్తున్నారు, ప్రాసెస్ రన్ అవుతూనే ఉంది. ఈ లూప్లో వీళ్ళకు ప్రాఫిట్స్ ఎక్కడుంది, ఎక్కడ స్టాప్ చేయాలి అనే ఒక క్లారిటీ లేకుండా పోయింది. నెంబర్ 2, లో మార్జిన్స్. వీళ్ళు పిక్ చేసిన ప్రోడక్ట్ ఏమి వీళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ కాదు. ఇక్కడ వీళ్ళ యాప్ ద్వారా డైరీ ప్రోడక్ట్ను రీసేల్ చేశారు. ఇలా రీసేల్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఏమిటంటే ప్రైజెస్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ చాలా తక్కువే ఉంటాయి. నువ్వు ఇండియన్ కస్టమర్స్కి ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా నువ్వు సెల్ చేసే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఆఫ్లైన్లో ఎంత ఉంది, అదర్ యాప్స్లో ఎంత ఉంది అని కంపల్సరీ చెక్ చేస్తారు. సో నువ్వు ఆ కాంపిటేటివ్ ప్రైస్ రేంజ్లోనే పెట్టాలి. అలా పెట్టడం వల్ల వీళ్ళ మార్జిన్స్ అంత ఎక్కువగా ఉండదు. అండ్ వీళ్ళు ఆల్రెడీ కస్టమర్ అక్విజిషన్ మీద, ఆపరేషన్స్ మీద క్యాష్ను బర్న్ చేయడం వల్ల వాటిని కంట్రోల్ చేస్తే మాత్రమే వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. సో యాజ్ ఎ స్టార్టప్గా ఈ ఆపరేషన్స్ను, మార్కెటింగ్ను నువ్వు కంట్రోల్ చేయలేవు. సో అలా కంట్రోల్ చేయలేదంటే ప్రాఫిట్స్, మార్జిన్స్ ఉండవు. నెంబర్ 3, ఎంప్లాయీస్ అండ్ ఆపరేషన్స్. మార్కెట్లో ఆల్రెడీ బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, నింజా కార్ట్ వంటి కాంపిటీటర్స్ వీళ్ళకి ఉన్న వీళ్ళ ఆఫర్స్ లేదా 7 AM లోపలే తెచ్చిస్తాం అనే యూనిక్ సెల్లింగ్ పాయింట్ వల్ల వీళ్ళు ఇనీషియల్గా మంచి పాజిటివ్ రెస్పాన్స్నే రిసీవ్ చేసుకున్నారు. బట్ ఎప్పుడైతే స్కేల్ అప్ చేశారో అక్కడ మేజర్ ఇష్యూస్ వచ్చింది. ఇనీషియల్గా వాళ్ళ చేత ఈ 7 AM లోపలే తెచ్చిస్తాం అనే ప్రాసెస్ను సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కుదిరింది. బట్ ఎప్పుడైతే వీళ్ళు అదర్ సిటీస్కి స్కేల్ అప్ చేశారో అక్కడ కొన్ని ప్లేసెస్లో దే ఫెయిల్ టు కీప్ అప్ విత్ ద అష్యూరెన్స్.
మన ఇండియన్ కస్టమర్స్కి నువ్వు ఎంత బెటర్ సర్వీసెస్ ఆర్ ప్రోడక్ట్ ఇచ్చినా అది బాగుంది అని బయట ప్లాట్ఫామ్కి వచ్చి అంతగా అప్రిషియేట్ చెయ్యరు. బట్ అదే నువ్వు అష్యూరెన్స్ ఇచ్చిన ఒక విషయం మీద నిలబడకపోయినప్పుడు, మీ ప్రోడక్ట్లో ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు దే మేక్ షూర్ ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇంటర్నెట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఇచ్చిన అష్యూరెన్స్ను బ్రేక్ చేశారో అక్కడ వీళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది పోయింది. అండ్ కొన్ని రిసోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ఈ 7 AM ముందే డెలివరీ చేస్తాం అనే అష్యూరెన్స్ ఒక పెద్ద డిఫరెన్స్ను క్రియేట్ చేయలేదు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీటర్స్ అయిన బిగ్ బాస్కెట్, నింజా కార్ట్ కూడా ఇదే ఎర్లీ మార్నింగ్ స్లాట్స్లో వాళ్ళ సర్వీస్ను ఇస్తుంటారు. సో ఆ ప్లాట్ఫామ్స్ను ఆల్రెడీ యూజ్ చేసే కస్టమర్స్ మళ్ళీ ఆ ప్లాట్ఫామ్స్ను వదిలి ఈ ప్లాట్ఫామ్స్కు వచ్చే విధంగా దెర్ ఇస్ నథింగ్ టు బ్రింగ్ దెమ్. నంబర్ 4, సబ్స్క్రిప్షన్ మోడల్. మన ఇండియాలో సబ్స్క్రిప్షన్ మోడల్స్ చాలా రేర్గానే క్లిక్ అవుతాయి. అది ఒక కమిట్మెంట్. సో మనం స్పెండ్ చేస్తామా లేదా అని తెలియని విషయానికి అంత త్వరగా మనం కమిట్ అవ్వం. అందుకే మన ఇండియాలో సబ్స్క్రిప్షన్ మోడల్ మీద రన్ అయ్యే చాలా ప్లాట్ఫామ్స్ చాలా తక్కువ ప్రాఫిట్స్ను చేస్తాయి, లేదంటే లాసెస్లోనే రన్ అవుతుంటాయి. ఇక్కడ కూడా దూద్వాలా ఏదైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో పెట్టుకుందో, అంటే క్యాష్ ఫ్లో రావడానికి మేజర్ సోర్స్గా పెట్టుకున్న సబ్స్క్రిప్షన్ మోడల్కి చాలామంది సబ్స్క్రైబ్ కాకుండా పోవడం వల్ల వీళ్ళకు ఆ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది రాకున్నందువల్ల మొత్తం ప్రాసెస్ ఒక మేజర్ క్వశ్చన్ మార్క్గా మారింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నంబర్ 5, ఫండింగ్. వీళ్ళు ఇంకా కొన్ని ఇయర్స్ రన్ చేసే ఫండింగ్ వీళ్ళకు దొరికింటే మేబీ థింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేమో. వీళ్ళు ఈ కంపెనీను రన్ చేయడంలో మొత్తం క్యాష్ను బర్న్ చేసేసి ఇంకా ప్రాసెస్ను కంటిన్యూ చేయడానికి కూడా అదర్ ఇన్వెస్టర్స్ మీద ఫండ్స్కి డిపెండ్ అయి ఉండడం వల్ల చాలా హెక్టిక్ ప్రెషర్స్ను ఫేస్ చేశారు. క్యాష్ ఫ్లో లేదు, ఫండింగ్ లేదు, ఆపరేషన్స్లో మిస్టేక్స్ వల్ల చాలా ప్రెషర్ను అయితే ఈ ఫౌండర్స్ ఫేస్ చేశారు. అది మాత్రమే కాకుండా వీళ్ళ వెండర్స్కి 6 to 7 crores అమౌంట్ వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు ఇవ్వాల్సిందే. ఆ వెండర్స్ ఎప్పుడు కాల్ చేసినా ఈ ఫౌండర్స్ యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉండేదంట. ఒకవైపు వీళ్ళ ప్రెషర్, ఇంకోవైపు ఇన్వెస్టర్స్ ప్రెషర్, ఆపరేషన్స్లో మిస్టేక్, కొత్త ఫండ్స్ కరెక్ట్ టైంకి దొరకకపోవడం వంటి ఇష్యూస్ ఒకే టైంలో రావడం వల్ల దే వర్ ఫోర్స్డ్ టు షట్ డౌన్. సో ఈ దూద్వాలా స్టార్ట్అప్ నుండి నేను నేర్చుకున్న లెసన్స్ ఏంటి? నంబర్ 1, ఇట్ టేక్స్ టైం. ఇన్వెస్టర్స్ ప్రెషర్ వల్ల స్కేలప్ చేయాలి అని వెళ్తే ఆ ప్రెషర్లో చాలా మిస్టేక్స్ చేసి హ్యాండిల్ చేయలేకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ను ఇన్ని డేస్లో అచీవ్ చేసే పాసిబుల్ అని మెషర్ చేసి అన్ని డేస్లో ఆ గోల్ను అచీవ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటే మొత్తం ప్రాసెస్ మనకి ఈజీగా ఉంటుంది. నంబర్ 2, విషన్ ఈజ్ గుడ్ బట్ ప్లాన్. ప్రతి బిజినెస్ ఓనర్కి విషన్ ఉంటుంది. ఆ విషన్ను రియల్ చేయాలంటే ప్లాన్ ఉండాలి. ద గ్రేట్ విషనరీ రాజమౌళి గారే ఆ సినిమా తీసే ముందు ప్రతి దాన్ని ఫస్ట్ స్టోరీ బోర్డ్ మీద క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని ప్రాక్టికల్గా అదర్స్ను పెట్టి షూట్ చేసి ఆ తర్వాతే యాక్టర్స్ను పెట్టి షూట్ చేయిస్తాడు. అండ్ అందులో కూడా మల్టిపుల్ షాట్స్ ఉంటుంది. దాట్ గోస్ ఫర్ బిజినెస్ ఆల్సో. సో మొత్తం ప్లాన్ను ఫస్ట్ ఒక పేపర్ మీద పెట్టి ఆ తర్వాత స్టెప్స్ను బ్రేక్ డౌన్ చేయండి, దెన్ ఎగ్జిక్యూట్ ద స్టెప్స్. నంబర్ 3, బిల్డ్ బిజినెస్ నాట్ స్టార్ట్అప్. స్టార్ట్అప్ ఒక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. సో నా మైండ్లో స్టార్ట్అప్ అని బిల్డ్ చేయకూడదు. ఐ వాంట్ టు బిల్డ్ బిజినెస్. బిజినెస్లో ఒక ప్రోడక్ట్ తీసి సెల్ చేస్తే అన్ని కాస్ట్లు పోయి నాకు ఎంత రిమైనింగ్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అది కూడా ఇంట్రెస్ట్, ట్యాక్సెస్ అన్నీ పోయిన తర్వాత. నువ్వు సక్సెస్ఫుల్గా బిజినెస్ను రన్ చేస్తే బ్రాండ్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో వీటిని నేను ఈ దూద్వాలా ఫెయిల్యూర్ నుండి నేర్చుకున్నా. మీరేం నేర్చుకున్నారు అనే దాని గురించి కమెంట్ చేయండి. నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేసింటే కూడా కమెంట్ చేయండి, నేను పింక్ చేస్తా సో దట్ అదర్ పీపుల్ ఆల్సో కెన్ లెర్న్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా అని అనుకుంటా. మీకు వాల్యుబుల్ అని అనిపించిందంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. ఇట్ మోటివేట్స్ మీ. సో సీ యూ గైస్ ఇన్ అనదర్ ఫెయిల్డ్ స్టార్ట్అప్ స్టోరీ.